సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా. గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. దీనికంటే ముందు స్టార్ట్ అయిన సినిమాలు ఉన్నాయి తన హీరోగా, కానీ దీన్ని ఫార్వర్డ్ తీసుకున్నట్టు కారణం ఏంటి? సినిమా స్టార్ట్ అవడానికి ముందు సినిమా ఫినిష్ కూడా అయిపోయింది. ఇద్దరు ప్రొడ్యూసర్లు బయట ప్రొడ్యూసర్లు వచ్చి సినిమా చేసి వాళ్ళు రెడీగా రిలీజ్గా సన్నద్ధం అవుతున్న టైంలో ప్రొడ్యూసర్ అనేటువంటి ఒక హెవీ బర్డన్ ప్రభాకర్ తీసుకోవడానికి కారణం ఏంటి? మా అబ్బాయితో మీరు సినిమా తీయండి అని నేను చెప్పడం కాదు, ఇది ఇచ్చేస్తాడు. బేసికల్గా ఎవరో డైరెక్టర్, ఆ డైరెక్షన్ అనేటువంటి దాన్ని ఎందుకు టేకప్ చేయలేదు? అది తీసుకెళ్లి వేరే డైరెక్టర్ చేతిలో పెట్టాల్సిన ఇది ఎందుకు వచ్చింది? అసలు కాదు, కథ వినగానే ఫస్ట్ అడిగింది అదే, కథ ఎంత ఇస్తావు. కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటావు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. 5 కోట్ల 6 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి సినిమా కొడుకు మీద సినిమా తీసేంత ధైర్యం, ఇంత తెగింపు. వాడి పాపం నరాల్లో అది ఉండిపోయింది. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అన్న? వెళ్ళి చూస్తే కనుక నచ్చకపోవడం అనేది జరగదని అనుకుంటున్నాను. బట్ డాన్సింగ్ వరకు వస్తే ఇన్స్పిరేషన్ అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఈ ట్రోల్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఈ సినిమా సంబంధించిన. డైరెక్టర్ ఆ రోజు స్టేజ్ మీద పరిచయం చేసిన వాళ్ళందరినీ. మీలాంటి యంగ్ హీరోలు అందరూ కూడా ఫస్ట్ సినిమాలో 4 ఫైట్లు డూయెట్లు ఇవి కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. కమర్షియల్ గా ప్రెజెంటేషన్ అనేది కదా లేదు, నాకు అట్లేం లేదు. ఇప్పుడు నేను హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. టీవీ సినీ రంగాలలో పరిచయ వాక్యాలు అవసరం లేని ప్రముఖ వ్యక్తి, నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ప్రభాకర్. పరిచయ వాక్యాలు అవసరం లేదని ముందే చెప్పాను కాబట్టి ప్రభాకర్ వెల్కమ్. అన్నా నమస్తే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అలాగే ఆయన ప్రియపుత్రుడు, సుపుత్రుడు, చంద్రహాస్ హీరోగా పరిచయం అవుతుంటే రామ్ నగర్ బన్నీ రేపు అక్టోబర్ 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఆ సినిమాకి ఎంత బజ్ వచ్చిందో, ఎంత హడావుడి జరిగిందో, ఎంత స్ప్రెడ్ అయిందో, అది కాంట్రవర్సీ కావచ్చు, అలాగే సినిమాకి వచ్చిన అప్రిషియేషన్ కావచ్చు. సినిమా మాత్రం ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ బజ్. ఈ నేపథ్యంలో ఈ సినిమా రామ్ నగర్ బన్నీకి సంబంధించి నా వివరాలు, విశేషాలతో పాటు సో మెనీ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ వన్స్ అగైన్ చంద్రహాస్. హాయ్ పెద్దనా. హాయ్. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. యా సరే, బిగినింగ్లో వచ్చినటువంటి కాంట్రవర్సీ అనేటువంటి అది వేరే విషయం. ఆ కాంట్రవర్సీని కూడా ఒక పాజిటివ్ పాయింట్గా మార్చుకొని ఈ రోజున రిలీజ్ టైంకి దాన్ని ఒక బజ్గా క్రియేట్ చేసుకున్న యాటిట్యూడ్ స్టార్. ఎంత ధైర్యమే నీకు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకోవడానికి? అసలు రియల్లీ ధైర్యం ఎందుకు దానికి? మరి ఆల్రెడీ వాళ్ళు మనం అదే ఉంది ఆల్రెడీ. ఎక్కడైనా నేను రాకముందు, నేను మన సినిమాలో వేయక ముందు కూడా సో వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఆల్రెడీ ఉన్నదే కదా మనం పెట్టుకుంది అని. ప్రాబ్లం ఏం లేదు. వెరీ గుడ్. ఏంటి రామ్ నగర్ బన్నీ ఆ క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఏంటి? దాంట్లో నీ యాటిట్యూడ్ ఏంటి? రామ్నగర్ బన్నీలో మూవీలో చూసుకుంటే కనుక త్రూ అండ్ మొత్తం ఫుల్ కామెడీ మూవీ ఇది. మనం ఎంత సీరియస్ పాయింట్స్ చెప్పినా కూడా మనం కామెడీగా చెప్పామన్నమాట. ఇందులో 4 హీరోయిన్స్ ఉన్నారు. సో 4 హీరోయిన్స్ కూడా మనం యూజువల్గా ఇలా ఎక్కువ హీరోయిన్స్ ఉన్న సినిమాలు చూసుకుంటే పాస్ట్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళడం, లేకపోతే వాళ్ళది ఒక టైం ఫ్రేమ్లో వీళ్ళది ఒక టైం ఫ్రేమ్లో అలా ఉంటుంది అనమాట. కానీ ఇందులో ఏంటంటే ఒకటే ఫ్లోలో స్టోరీ వెళ్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా అందరూ ఉంటారు, కానీ వీడు ఎప్పుడు ఇద్దరితో ఒకేసారి ఉంటాడు. సో ఒకేసారి ఒకటే సినిమాలో అదే ఫ్లోలో ఎలా ఉన్నదంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ ఫుల్ కామెడీ, చాలా కామెడీ. మేము ఈ స్టోరీ తీయకముందు 4 సార్లు విన్నాం, 4-5 సార్లు విన్నాం. వెలుగొండ శ్రీనివాస్ డైరెక్టర్ గారు మాకు నరేట్ చేశారు. విన్న ప్రతిసారి సేమ్ అమౌంట్ ఆఫ్ మాకు లాఫ్టర్ జనరేట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇంకా వింటున్న ఎక్కువ సార్లు ఇంకా ఎక్కువ నవ్వుకున్నాం అనమాట. సో అండ్ మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ బాగా వచ్చింది సినిమా. సో అది అందుకని నాకు చాలా కాన్ఫిడెన్స్ నా సినిమా మీద. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి రామ్ నగర్ బన్నీలో బన్నీ ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయి నచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని చూస్తే యూజువల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఏంటంటే మనం కొత్త జనాలు ఫస్ట్ పలకరిస్తే వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం.
సో ఈ జనరేషన్ అది బాగా కనెక్ట్ అవుతారు. అది అంటే అలా అనుకుంటున్నాడు, మనం ఇలా అనుకున్నామా లేదా అనేది కొంచెం అది బాగుంటది అనమాట. అది రైట్ యాటిట్యూడేనా? రాంగ్ అది సినిమాలో కూడా చెప్పాము, బట్ చూద్దాం అది. అంటే ఫికిల్ మైండెడ్ అమ్మాయిని చూడగానే అమ్మాయి నలుగురు హీరోయిన్ల నీకు అనమాట. అంటే బెటర్ ఆప్షన్ ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బెటర్ ఆప్షన్ అని ఫీల్ అవుతా ఉంటాడు కనిపించిన ప్రతి అమ్మాయి. ఆ ఆప్షన్ కంటే ఇంకొక ఆప్షన్ ఇంకా బెటర్ అనిపిస్తా ఉంటుంది. సో అలా అన్నమాట. వెరీ గుడ్, బాగుందంట. రామ్ నగర్ లో ఉంటావు కాబట్టి రామ్ నగర్ బన్నీయా? అది ఒకటి కరెక్ట్ మీరు చెప్పింది. బన్నీ బన్నీ అని పిలుస్తారు సినిమా అంతా, అండ్ వీడు రామ్ నగర్ లో ఉంటాడు. అండ్ ఇంకొక రీజన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మన తెలుగు ప్లేసెస్, ఇప్పుడు వరంగల్ అవనివ్వండి, లేదా ఖమ్మం అవనివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే హైదరాబాద్ అవనివ్వండి, రామ్ నగర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కామన్ గా ఉంటుంది, ప్రతి ఊర్లో ఒక రామ్ నగర్ ఉంటుంది. ఒక ఏరియా అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఏదో ఒకటి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు బట్ ఈవెన్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. మేము మొన్న వరంగల్ ప్రమోషన్స్ కి వెళ్ళాం కాలేజ్ కి. వెళ్తే అక్కడ వాళ్ళు రామ్నగర్ బన్నీ టీం ఇక్కడ వచ్చామంటే మీరు రామ్నగర్ కి వచ్చారు అన్నారు. మాకు కూడా తెలియదు, కోఇన్సిడెన్షియల్ గా అది ఆ కాలేజ్ రామ్నగర్ లో ఉంది అక్కడ. సో అందుకని మేము రామ్నగర్ బన్నీ అని పెట్టాం అనమాట. వెరీ గుడ్. ఏంటి మంచి బాయ్వా బ్యాడ్ బాయ్వా? ఇందాకరే అడిగాను, మళ్ళీ దానికి సరైన సమాధానం రాలి. సినిమాలో మంచోడు అని అనుకునే బ్యాడ్ బాయ్ ఏమో, మంచి తాను మంచివాడు అనుకునేటువంటి బ్యాడ్ బాయ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నీ యాటిట్యూడ్ ని, నీ క్యారెక్టర్ ని ఎవరైనా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉండేటువంటి క్యారెక్టర్ అది సినిమా నుంచి. ఆల్రెడీ అలా ఉంటే తప్పితే అడాప్ట్ చేసుకోలేదు. అలా ఉంటే తప్ప అడాప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అయ్యి ఉండాలి అలాగా, లేకపోతే అది అవ్వదు. హౌ కంఫర్టబుల్ యూ ఫెల్ట్ విత్ ద డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ? ఇప్పుడు ఒక హీరో లాంచింగ్ అనేటువంటి తెలుసు ఈ డాడీకి ఎంత పేరుందో, ఈ లగేజ్ ని క్యారీ చేయగలిగినంత కంటెంట్ వెయిట్ ఉన్నటువంటి కథ అలాంటి క్యారెక్టర్. ఫస్ట్ ఫిల్మ్ కి దీనికంటే పర్ఫెక్ట్ డెబ్యూ ఎక్కడ దొరకదు ఎవరికి అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు బాధ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, ఎనర్జీ ఉంటుంది, హైపర్నెస్ ఉంటుంది, డాన్సులు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. అండ్ ఏది కూడా ఏదో స్టోరీ లాగా చూపించాలన్నట్టుగా ఉండదు అనమాట. ఒక స్టోరీలో నడుస్తూ ఉంటాయి, అన్ని ఒక ఫ్లోలో ఉంటాయి అనమాట. అవి అక్కడ పెట్టాలి, చూపించాలి అన్నట్టుగా అసలు ఉండదు. సో నేనైతే మరి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అండ్ ఆల్సో నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, దేవుడు నేను లక్కీ అని ఫీల్ అవుతున్నా. దీనికంటే పర్ఫెక్ట్ డెబ్యూ ఎవరికి దొరకదు. ప్రభాకర్, రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ జర్నీ బిగినింగ్ నుంచి యాజ్ అన్ యాక్టర్గా, రైటర్గా కెరీర్ ప్రారంభించే దగ్గర నుంచి యూ నో మీ అండ్ ఐ నో యూ. ఎలా అనిపిస్తుంది దిస్ ఇస్ ద మూమెంట్? చాలా హ్యాపీగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి నేను హీరో చేశాను, నన్ను మీరు హీరో చేశారు సినిమాలో. 96 సెప్టెంబర్ ఈజ్ మై ఎంట్రీ టు ద ఇండస్ట్రీ. ఆ రోజు నేను ఎలా అయితే ఉన్నానో నా మనసు ఫీలింగ్ అంతా అదే ఉన్నాను తప్ప నేనేదో సాధించేసానని కానీ లేకపోతే అలా కాలేదు. ఈ రోజుకి అదే టెన్షన్ ఉంటుంది వర్క్ అంటే. అలాగే లేచి బయలుదేరుతాము, అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే జాగ్రత్తగా డబ్బింగ్ చెప్తాము. అది అలాగే ఉందన్న, అది పోలేదన్న, ఎప్పుడు పోలేదు, అది పోతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది ఆ టెన్షన్ ఏ రోజు పోలేదు, ఏ రోజు రిలాక్స్ అవ్వలేదు లైఫ్ లో. ఆ రోజు 96 లో మనం పొద్దున్నే బయలుదేరి ఎలాగైతే ఏదో ఒకటి అడగడం, ఎవరినైనా అడగడం, వేసి ఏమని అడగడం, అలాగే ఇప్పటికీ కూడా నేను ఎవరు కనపడ్డా కూడా ఏదైనా ఉంటే చెప్పండి అన్నా చేస్తాను అని అడుగుతాను. కొడుకును ఇంట్రడ్యూస్ చేయడానికి సరే, ప్రభాకర్ తాలూకు ఇమేజ్ కానీ ఆ వెయిటేజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దానికి తగినటువంటి అన్ని హంగులు కావాలి. ఆ హంగుల్లో మొదటిది కథ, సబ్జెక్టు, డైరెక్టరు, ఇదంతా ఎలా సెట్ అయింది ఈ ప్రాజెక్టు? అసలు దీన్ని ఇంత ఫాస్ట్గా ముందుకు తీయటం, దీనికంటే ముందు స్టార్ట్ అయిన సినిమాలు ఉన్నాయి తన హీరోగా, 2-3 సినిమాలు స్టార్ట్ అయినాయి, కానీ దీన్ని ఫార్వర్డ్ తీసుకురావడానికి కారణం ఏంటి? అదే ఇది సినిమా స్టార్ట్ అవడానికి ముందు సినిమా ఫినిష్ కూడా అయిపోయింది. బ్లాక్ డే ఫర్ వైట్ చికెన్ సినిమా ఫినిష్ కూడా అయింది. అది రిలీజ్ కొంచెం లేట్ చేయడానికి కారణం ఈ కథ వినడం. ఇది అద్భుతంగా ఉంది, ఇది కరెక్ట్ గా ఉంటది ఫస్ట్ టైం అని చెప్పి ఇది షూటింగ్ స్టార్ట్ చేసాము. ఈ కథ వినక ముందు ఒక కథ అడ్వాన్స్ తీసుకున్నాము, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. వాళ్ళు కరెక్ట్ గా ఈ కథ మధ్యలో ఉండగా ఎంటర్ అయ్యారు, ఇది మధ్యలో షూటింగ్ లో ఉండగా. సో సైమల్టేనియస్ గా ఈ 2 సినిమాలు ఫినిష్ చేశాడు, అది ముందే ఫినిష్ అయింది. 3 ఒకేసారి అయిపోయింది షూటింగ్. 3 సినిమాలు 1 మంత్ గ్యాప్ లో వస్తుంది నాకు తెలిసి ఇంకో సినిమా. ఆల్రెడీ వాళ్ళు అక్కడిక్కడ వాళ్ళు దసరా రిలీజ్ అని కూడా వేసారు మనకు తెలియకుండా, చెప్తున్నా. సో వాళ్ళకి పాపం దసరాకి రావాలని ఉండినేమో, కానీ ఇప్పుడు అప్పుడే అవ్వదు కానీ చెప్పాను నేను, తర్వాత వస్తున్నారు. అయితే ఈ సినిమాతో నేను లాంచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ సినిమా నేను పూర్తయిన తర్వాత మొత్తం చూసా. ఓకే, ఒక డెబ్యూ హీరోకి సూపర్, ఇది యూత్ఫుల్ హీరోకి సూపర్, కానీ అన్ని వర్గాలకి అది కరెక్ట్ కాదు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది నో డౌట్,
బంబర్ హిట్ అవుతుంది, కలెక్షన్స్ ఎదుర్కోవచ్చు. యూత్ఫుల్ సినిమా అనమాట, పక్కా యూత్ తప్ప ఇంకెవరు వెళ్ళలేదు అది. అలాంటప్పుడు ఒక నిర్మాణం అయిపోయి పూర్తి అయిపోయి రిలీజ్ రెడీ అయినటువంటి సినిమాను పక్కన పెట్టేసి మీరు సొంతంగా ఒక సినిమా స్టార్ట్ చేసి దాని రిలీజ్ తీసుకుంటే ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ దీని పట్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు కూడా నా అభిప్రాయాన్ని ఏకీభవించడం వల్లనే ఇది జరిగింది తప్ప వాళ్ళని ఆగమని చెప్పి జరగడం అనేది వాళ్ళని వెనక్కి నెట్టి కాదు, అస్సలు కాదు. వాళ్ళ అభిప్రాయం కూడా పక్కన పెట్టుకొని వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే సరే ఇదైతే జనాలకు బాగా వెళ్తాడు, నెక్స్ట్ మాది చాలా బాగుంటుంది కాదు. ఇది కూడా చెప్పు, రీషూట్స్ కూడా అనుకున్నారు కదా, అందులో కొన్ని రీషూట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ లేట్ అయిపోయింది కదా, ఈ ఫేస్ కి ఆ ఫేస్ కి చాలా అంటే ఒక 60-70% డిఫరెన్స్ ఉంటది సినిమాలో. ఫేస్ మౌల్డ్ అయింది. ఇప్పుడు గడ్డ వచ్చేసిన అందులోనేమో మనం ఫస్ట్ 22లో అందరూ ట్రోల్స్ చేశారు కదా, అలా ఉంటది ఫేస్, చిన్న పిల్లలాగా. ఇప్పుడు కరెక్ట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఇంకొక 2 years అయితే మంచిగా వస్తుంది. మరి ఇప్పుడు ఆ సినిమాలో జంపులు రావా? దానికి మేము ఒక కథలో ప్లాన్ వేసేసి షూట్ పెట్టుకున్నాం, ఫ్లాష్ బ్యాక్ అలా పెట్టుకున్నాం అన్న. కరెక్ట్. ఓకే, సో అది చేయాలి, చేస్తాము. ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కూడా హ్యాపీ, వాళ్ళు కూడా ఈ కథ వాళ్ళకి కూడా తెలిసిన తర్వాత. ఇది ఇంతవరకు ఇలాంటి ఒక ట్విస్ట్ అనేటువంటిది ఏ హీరో కెరీర్ లో కూడా లేదు. ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆ సినిమా అంటే స్టార్ట్ అయిన సినిమాలు తర్వాత లేట్ గా రిలీజ్ అవటం. ఇప్పుడు చిరంజీవి గారి విషయమే తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్ట్ అయింది పునాది రాళ్ళు, కానీ రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు. అట్లా అది వెరీ రేర్ హ్యాపెనింగ్. కానీ మీకు అలా కాదు, తయారైన సినిమాని కూడా పక్కన పెట్టి చేయటం అనేటువంటిది ఫస్ట్ జస్ట్ అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా ఈ కథ విన్నాం. వెరీ గుడ్. అప్పుడే 2 రోజులు కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతున్నప్పుడే వాళ్ళు కూడా ఫీల్ అయింది అదే, దీన్ని కొంచెం షూటింగ్ చేయాలి ఇంకా అని. ఈ లోపు ఇది మంచిగా దొరికింది, ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు విన్నారు ఇది ఫస్ట్ వెళ్దామంటే ఓకే సార్. ఇంకొకటి ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ హ్యాపెనింగ్. ఇప్పుడు దానికి ప్రొడ్యూసర్ వేరే ప్రొడ్యూసర్, ఇద్దరు ప్రొడ్యూసర్లు బయట ప్రొడ్యూసర్లు వచ్చి సినిమా చేసి వాళ్ళు రెడీగా రిలీజ్ గా సన్నద్ధం అవుతున్న టైంలో ప్రొడ్యూసర్ అనేటువంటి ఒక హెవీ బర్డన్ ప్రభాకర్ తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరే కాదన్నా, ఇంకొక 3 ఉన్నారు లైన్ లో. వాళ్ళు కథలు చెప్పేసిండ్రు, మొత్తం మాట్లాడేసారు. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్, మంచి హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ వీడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు ఏకాదశి రోజు. అది కూడా ఉంది. ఈ కథ వినడం ఏంటంటే, నేను షెటిల్ ఆడుతున్నప్పుడు మా కోచ్ మా బావ దగ్గర మంచి కథ ఉంది విన్నాను. ఎవరు మీ బావ అంటే వెలుగొండ శ్రీనివాస్. వెలుగొండ నాకేం తెలియదు, నేను అందగాడని అతను డైరెక్ట్ చేసిన సినిమాలో యాక్టింగ్ కూడా చేసిన, నాకు బాగా ఫ్రెండ్ అని చెప్పి. అదే రోజు మేము 8:30-9 షెటిల్ ఆడుతూ మాట్లాడితే 10:30కి మనోడు కలిసాడు నన్ను, విత్ బైండెడ్ స్క్రిప్ట్ తో వచ్చాడు. టపటప చదివి వినిపించాడు అన్న, ఫుల్ ఎంజాయ్ చేసిన ఒక్కడిని. ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళి ఇలా చెప్పిన. నెక్స్ట్ డే వీళ్ళందరినీ కూర్చోబెట్టి బాబుని వినిపించాడు, తర్వాత పాప మా ఆవిడ ఒక రోజు వినిపించాడు. అన్ని సార్లు నాకు వచ్చిందాను, ఇది చెయ్యాలి మనం అని డిసైడ్ అయ్యాను. ఎలా చేయాలి అని నేను ప్రయత్నాలు చేసిన. మంచి కథ ఉంది సార్ మీరు చేస్తారని 2-3 అడిగిన. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేయడానికి రెడీగా ఉన్నారు, మనకి వేరే మాట్లాడతారు సోకాళ్ళు చెప్పిన ప్రొడ్యూసర్స్. కొత్త వాళ్ళు 2-3 అడిగిన, అవి అవ్వట్లే, కొంచెం టైం పట్టేలా ఉంది. ఈడంటాడు డాడీ ఇది చేస్తే బాగుంటది, ఇది నేను తప్ప ఇంకొకటి చేయలేడు అంటాడు. నాకు కూడా వీడి లాంచింగ్ అంటే నన్ను దృష్టిలో పెట్టుకుంటే, అంటే నన్ను అభిమానించే ఒక అక్క గాని చెల్లి గాని ఒక అమ్మ గాని వచ్చి చూస్తే నా బిడ్డని అబ్బా అని ఇలా అనేలా ఉండాలి. దానికి ఈ కథ బాగుంటది ఆ ఫస్ట్ సినిమా కథ కంటే. సో అలా అనిపించి ఇందులో వీడికి నేనైతే నా బాబుని ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్, రాబోయే డైరెక్టర్స్ కానీ, చిన్న కొత్తగా రాబోయే ప్రొడ్యూసర్ కానీ ఎలా చూపించాలనుకుంటా మా అబ్బాయితో మీరు సినిమా తీయండి అని నేను ఉత్తి చెప్పడం కాదు, ఇచ్చేస్తాడు ఇది చూపిస్తే సరిపోతుంది అని అనిపించేలాగా ఒక మంచి కథ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, సినిమా చూసినోడు ఎంజాయ్ చేస్తారని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సినిమా అనేది రిజల్ట్ మన చేతిలో లేదు. నాకు టీవీ సీరియల్ అంటే అట్టర్ ఫ్లాప్ అయినా కూడా నాకు అమౌంట్ వస్తుంది. హిట్ అయితే ఇంకొక 15,000 ఎక్కువ వస్తుంది, 20,000 ఎక్కువ వస్తుంది, ఇంకా హిట్ అయితే 40,000 ఎక్కువ వస్తుంది. కానీ బేసిక్ అమౌంట్ ఒకటి వస్తుంది. దానికి నేను ఎవరితోనో పెట్టిస్తే నా మాట పోదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇది ఏమవుతుందో తెలియదు. వేరే ఫ్రెండ్ తో పెట్టిస్తే, నాకు పెట్టడానికి ఉన్నారు ఫ్రెండ్స్, ఒక 10 మంది చేస్తే నాకు చాలా సింపుల్ గా అయిపోద్ది. కానీ వీటిల్లో అలా వాళ్ళ డబ్బు పెట్టడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. నేను మా ఆవిడతో డిస్కస్ చేసిన, మనం పోటీ చేద్దాం, మనకెందుకు నాన్న, కాదు నాన్న చెయ్యాలి, మన బిడ్డ కదా, మనం చూపించాలనుకుంటున్నాం కదా, మనమే చేస్తే బాగుంటది. అండ్ నేను కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతాయి ఇందులో. నా బిడ్డను ఫస్ట్ టైం చూపిస్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ వాడుకోకపోతే పిచ్చితనం అవుతుంది. ఎవరికో అప్పచెప్పేసి వదిలేసినామని అంటే అది కరెక్ట్ కాదు. ఈ సినిమా వరకు మిగతా 2 సినిమాలు ఏళ్ళు పెట్టలే, వాళ్ళు ఏం చేశారు అదే చేసుకున్నారు. సో ఇది నేను ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే అవ్వగలుగుతాము, వేరే వాళ్ళ పద్ధతి కాదు అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించి ప్రొడ్యూసింగ్ దిగాము. బేసికల్గా యువర్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అందే ఉంది.
ఆ డైరెక్షన్ అనేటువంటి దాన్ని ఎందుకు టేకప్ చేయలేదు? అది తీసుకెళ్లి వేరే డైరెక్టర్ చేతిలో పెట్టాల్సిన ఇది ఎందుకు వచ్చింది? అస్సలు కాదు. కథ వినగానే ఫస్ట్ అడిగింది అదే, కథ ఎంతకి ఇస్తావు? నేను డైరెక్షన్ ఇస్తేనే ఇస్తాను అన్నారు. ఓకే, కాదు డార్లింగ్, నాకు కథ ఇచ్చేయి, నేను చేసుకుంటా మంచిగా దీన్ని, మా అబ్బాయిని నేను ఎలా చేయాలి? లేదు డార్లింగ్, ఈ కథ మాత్రం నేను డైరెక్ట్ చేస్తేనే నేను చేస్తాను. ఆల్రెడీ ఒక హీరో కూడా చెప్పాను, వాళ్ళకు నచ్చింది అన్నాడు. ఏమో చేద్దాం, నువ్వు ఉంటాం కదా, ఏమవుతుంది అక్కడే, తప్పు జరగకుండా మనం ఉంటాం కదా, మన సినిమానే కదా అని సరే అని చెప్పాను. నా ఉత్సుకతని చూసి, నా ఉత్సాహాన్ని చూసి, బాబు యొక్క ఎనర్జీని చూసి ముచ్చడేసింది. అది చూసి డార్లింగ్ చేసుకుందాం, కలిసి చేసుకుందాం, మీరు ఏమన్నా చెప్పండి, నేను ఏమన్నా చెప్తాను. ఇది ఎలా చేసామంటే కొంచెం కలిసి చేసామన్న ఇద్దరం, మ్యూచువల్లీ. అంటే నేను వెళ్ళిపోయి మనోడిని జరగమని చెప్పి డైరెక్షన్ చేయడం కాదు, అలా అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చేయకుండా లేడు. ఎలా ఉందంటే ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. డార్లింగ్ ఇది ఇక్కడ చేద్దామా, బాగుంటుందా అంటే బాగుంది. ఓకే, తను వచ్చేసి డార్లింగ్ ఇది వద్దు, అస్సలు వద్దు, ప్లీజ్ అస్సలు వద్దు, ఇలా చేద్దాం, అట్లా ఇలా ఒక హెల్దీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం సినిమాని. ట్రైలర్ లో ఒక డైలాగ్ వస్తుంది, నిన్ను ట్రోలర్స్ కాదురా రోలర్స్ తొక్కించాలని వేసాను. అది నాకు వచ్చిన డైలాగ్, అది పాప అతని కథలో లేదు అది. సో అది పడతదా అక్కడ పట్టదా అనేది డెసిషన్ తను తీసుకోమంట. ఇది వేస్తే బాగుంటది, తను వద్దంటే తీసేస్తాం, మళ్ళీ నేనేం బలవంతం చేయను. సో అలాంటి కొన్ని ఇన్వాల్వ్మెంట్లు కానీ, లేకపోతే ఈ షార్ట్ అక్కడి నుంచి తీసుకుందామా ఒకసారి, ఆ పరిగెత్తింది బాగా తెలుస్తుంది అంటే అట్లా తప్ప మనం వేరే ఏం లేదు. ఓకే ప్రభాకర్, ఇప్పుడు సినిమా పుత్రోత్సాహం అనేటువంటిది కొడుకుని నిలబెట్టుకోవాలి, ఫస్ట్ డెబ్యూ సినిమాతో తను ఒక ప్రామిసింగ్ యాక్టర్గా, హీరోగా స్టాండ్ అవ్వాలనేటువంటి ఆశ వేరు, కానీ దానికోసం జీవితాన్నే పరంగా పెట్టమనేటువంటిది ఒక ఛాలెంజ్. అయితే అట్ ద సేమ్ టైం ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ, కొత్తగా కానీ, పాత స్టార్ కానీ, పెద్ద పెద్ద పాపులర్ స్టార్ కానీ, ఏదైనా సినిమా ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎకనామిక్స్. సినిమా ఈజ్ ఎకనామిక్స్, డబ్బు. 5 కోట్ల 6 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి సినిమా, కొడుకు మీద సినిమా తీసేంత ధైర్యం, ఎంత సాక్రిఫైస్, ఇంత తెగింపు కారణం ఏంటమ్మా? ఇది పుత్రోత్సాహంతో రాలేదన్న, బాధ్యతతో వచ్చింది. నా బిడ్డ పక్కాగా డిసైడ్ అయ్యాడు. ఒక 5 years, ఆల్మోస్ట్ 4 years అబ్జర్వ్ చేసిన. ఒక 1.5 year వేరే సినిమా కూడా చేసిండు, ఒక ఆల్బమ్ కూడా చేసిండు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు, బయట ఎక్కడ తిరుగుతున్నాడు, అంత గమనించిన వాడు. తిన్నా, పడుకున్నా, లేచినా సినిమా తప్పటికి ఇంకో టాపిక్ లేదు. వెళ్తున్నాడు, జిమ్ కి వెళ్తున్నాడు, నేర్చుకొని వస్తున్నాడు, జిమ్నాస్టిక్స్ కి వెళ్తాడు, నేర్చుకొని వస్తున్నాడు, డాన్స్ నేర్చుకొని వస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, దాని గురించి నాతో డిస్కస్ చేస్తున్నాడు. డాడీ ఇలాంటి స్టోరీ దొరికితే బాగుంటుంది, నాకు లైఫ్ సెటిల్ అవుతుంది, ఇట్లా అంటే వాడి పాప నరనరాల్లో అది ఉండిపోయింది. అండ్ మనము, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలని మనమే అనుకుంటాము, లేదా డాక్టర్ అవ్వాలనుకుంటాము, లేదా యాక్టర్ అవ్వాలనుకుంటాము. దానికి వాడు అర్హుడా కాదా అనేది కొంతమంది చూడకుండా బలవంతం చేస్తారు. నేను అలా చేయదలుచుకోలేదు. వీడు అర్హుడు అని ఫీల్ అయ్యాను కాబట్టి. అండ్ నేను ప్రొడ్యూసర్ లేక ప్రొడ్యూస్ చేస్తే మీరు అన్నట్టు అన్నా, అది ఉత్సాహం, అత్యుత్సాహం. నాకు ప్రొడ్యూసర్స్ ఉన్నారన్న, 2 తీస్తున్నారు, ఇంకో 2 అడ్వాన్స్ ఇచ్చున్నారు, అస్సలు అవసరం లేదు. కానీ నా క్రియేటివిటీ నన్ను లాగుతుంది. నేను ఒక్కోసారి మన సుడిగా సుధీర్తో సినిమా తీద్దాం అనుకున్నాను నా మైండ్ లో. అరే ఈ అబ్బాయి బాగున్నాడు, ఇద్దరు సినిమా తీయాలని. షణ్ముఖం చూసా ఒక సిరీస్ లో, అరే ఈ అబ్బాయి మీద సినిమా తీయాలి. మా పాపతో అన్నా కూడా సినిమా తీద్దామని. ఇంకొక అతను హర్షిత్ రెడ్డి అని కుర్రోడు, నాకు ఉంటది అలాగా. సో అవి నేను మెటీరియలైజ్ చేయలేకపోయాను, కానీ వీడిది ఇమీడియట్ గా మెటీరియలైజ్ చేయగలిగాను. నా బిడ్డ అవ్వడం వల్ల ఎంబటే ఎక్కువ ఉత్సాహం వచ్చేసి అలా చేశాను తప్ప వేరే ఏమీ లేదు. ఏం క్వాలిటీస్ ఉన్నాయి ప్రభాకర్ లో? ఒక నటుడు, నిర్మాత, దర్శకుడు, ఆల్రౌండ్ పర్సనాలిటీ ఉంది, తన దగ్గరే ఉంది. ఏ పర్సన్, ఏమి క్వాలిటీస్? ప్రభాకర్ కొడుకు కావటం ఒకటేనా, అదర్ క్వాలిటీస్ ఏమున్నాయి అనేటువంటి? ప్రభాకర్ కొడుకు అని అయితే నేను తీయలేదన్న అసలు. చంద్రహాసలో ఉన్న అంటే ఒక డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే నాకు చిన్నప్పుడే అన్నా చెల్లెలు అనే సీరియల్లో చేశాడు. తర్వాత నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసిన నిర్మలా కాన్వెంట్ లో ఒక సీన్ చేశాడు అన్న. ఆ సినిమా థియేటర్ లో నేను మా ఆవిడ ఇట్లా చూసుకున్న ఒకళ్ళు వీడియో చేసి ఇంత బాగా చేశాడు, ఇంత న్యాచురల్ గా చేశాడన్న. ఫ్రెండ్ అక్కడ గెలుస్తున్నాడు అని చెప్పి ఆడు బాంబులు అవి తీసుకెళ్లి కాల్స్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ అది చూసి న్యాచురల్ గా ఉంది అనుకున్నా. యాక్టింగ్ అప్పుడే ఫిక్స్ అయ్యాను, బాగా చేస్తున్నాడని. తర్వాత తన సిన్సియారిటీ చూసామన్నా. ఇడు ఏదో పడుకొని 10 లేచి ఆడు ఎప్పుడు లేచి అప్పుడు వెళ్తాడా, ఇట్లా వెళ్తాడా, సిన్సియర్గా ఉంటాడా అని. మామూలు అప్పుడు అలా ఉన్నా కూడా వర్క్ అప్పుడు వాడి సిన్సియారిటీ చూసాం. ఆ 2 సినిమాలకు వెళ్తున్నాడు కదన్నా మాకంటే ముందు. 6 లేచి వెళ్ళిపోవడము, 4 వచ్చి పడుకొని 6 లేచి వెళ్ళిపోవడము. మేము ఇప్పుడు చూడలేదు, మేమిద్దరం అసలు స్టన్ అయిపోయినాము. 11 దాకా లేవడు, 2 దాకా లేవడు. అది చూసిన తర్వాత వీడు నేను
యాక్టర్ గా పనికొస్తాడు. నేను కోరుకునేది నా లైఫ్ లోన టాలెంట్ వీటన్నిటికంటే కూడా సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అన్న. నేను దాన్ని నమ్మాను, దాన్నే నమ్ముతున్నాను, దాన్నే నమ్ముకున్నాను. అది ఉన్న వాళ్ళ ఎవరిని చూసినా నాకు ఇష్టం, ముచ్చడేస్తుంది. వాళ్ళకి యాక్టింగ్ సరిగ్గా రాకపోయినా నేను నా సీరియల్లో వేల ఎపిసోడ్లు ఇచ్చాను. ఎందుకంటే ఆడు సిన్సియర్ గా ఫస్ట్ వచ్చి సెట్ లో కూర్చుంటాడు, అందరూ నన్ను పంపించాడు, నేను గొడవ చేస్తాను, ఆడు పక్కన కూర్చుంటాడు, సీన్ పేపర్ చదువుకుంటాడు, ఎవరితో పుల్లలు పెట్టుకోడు. ఇలాంటి వాళ్ళు నచ్చుతారు నాకు, నా మెంటాలిటీకి. సో అలానే చూశాను వీడిని, అలా ఇన్ని చూసి నేను డిసైడ్ అయ్యాను తప్ప వేరే. ఇప్పుడు ఈ ట్రోల్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఈ సినిమాకి సంబంధించి కాదు, అసలు ఏ సినిమా లేదు అప్పుడు. అప్పుడు ప్రెస్ మీట్ అది అడ్వాన్స్లు ఇచ్చి 3 సినిమాలు, వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చి 3 సినిమాలు మనం అనౌన్స్మెంట్ చేసినాం. 3 సినిమాల ద్వారా మా అబ్బాయి రాబోతున్నాడు అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్ ని ఆ రోజు స్టేజ్ మీద పరిచయం చేసిన వాళ్ళందరినీ వాళ్ళే చేశారు సినిమాలు కూడా కంప్లీట్. వేరే ఏం మారలేదు. అనౌన్స్ చేసిన 3 సినిమాలు అయిపోయినాయి. అసలు ఒక నెగిటివ్ యాంగిల్ లో పాపులారిటీ రావటాన్ని నువ్వు ఎలా డైవర్స్ చేసుకున్నావు, ఎలా డైజెస్ట్ చేసుకున్నావు? నాకు అసలు ప్రాబ్లం లేకుండే, నో ప్రాబ్లం, అసలు ఫీల్ అవ్వలేదు. అబద్ధం ఆడుకో, అబద్ధం హ్యాపీగా చెప్తాను. సరే కూర్చో, యాటిట్యూడ్ నా దగ్గర చూపించావు. సిట్ రైట్, ఎలా కూర్చోమంటారు? సిట్ రైట్, సిట్ లైక్ ఏ గుడ్ బాయ్. సోఫా మీద పెడతారా? మరి కూర్చో కూర్చో. ఓకే, అసలు ఎందుకు వచ్చింది నీకు అసలు ఇది? నువ్వు నిలబడటం, మాట్లాడటం, ఈ స్టైల్ ఇవన్నీ దీనివల్ల వచ్చిందా అనేది? జలుబు ఉండింది నాకు ఆ రోజు, యాక్చువల్ గా నిజంగా నాకు జలుబు ఉండింది అదొకటి. అండ్ ఇప్పుడు డాడీ పొగుడుతున్నప్పుడు నాకు ఎట్లాగైతే ఇబ్బందిగా ఉండిందో ఆ రోజు కూడా ఇబ్బందిగా ఉండింది. నవ్వు వస్తుంది స్టేజ్ మీద ఉండి, నేను నవ్వుతే బాగోకూడదు. సో ఆ నవ్వుని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవడం నాకు ఇలా వస్తుంది, ఇలా వస్తుందని గట్టిగా బిగించి పెట్టుకున్నాను. అన్కంఫర్టబుల్ లో అటు ఇటు చూస్తున్నాను, అంటే ఇటు పట్టించుకోకుండా ఉండడం కోసం. అలా చూస్తున్నప్పుడు అది అలాగా వెళ్ళిపోయింది ట్రోల్స్. తన సోలో ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎంత కోట్ల మంది అయితే ట్రోల్ చేశారో అంతమంది కూడాను ఆ ట్రోలర్స్కి, ఆ ట్రోలింగ్కి మొత్తానికి సమాధానంగా ట్రోల్ చేసిన వాళ్ళు కూడాను పాజిటివ్గా చాలా బాగా పాడాడు, బాగా యాక్ట్ చేశాడు, బాగా డ్యాన్స్ చేశాడు అనేటువంటిది రావటం, దాన్ని ఒక పాజిటివ్గా టర్న్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్. తర్వాత వచ్చేసి సింగర్ కూడా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ పాడుకుంటాం అనేటువంటి చరిత్రలో ఎవరికి ఇంతవరకు అంటే ఇప్పుడు ఏంటి నువ్వు సర్టిఫై చేయట్లేదు తన సింగర్ గా? సింగర్ అంటే నా దృష్టిలో సంగీతం తెలిసి ఉండాలి నా ఉద్దేశం. అదే పాట పాడాడు, చాలా బాగా పాడాడు, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏంటి ఎలా తను పాడగలవు, నువ్వు పాడగలవు అనేటువంటిది ఎలా తెలిసింది అసలు బయట? అసలు ఆ యాంగిల్ ఓపెన్ అవ్వదు కదా, ఎవరికి తెలియదు కదా, డైరెక్టర్ కూడా వెళ్ళాడు కదా, ఎలా? అయితే సార్ ఏమైందంటే కాదు, అయితే ఫస్ట్ వచ్చేసి నా వాయిస్ అంటే ఇప్పుడు నేను యూజువల్ గా వాట్సాప్ ఆడినప్పుడు వాయిస్ మెసేజ్లు ఎక్కువ పెడతా. సో నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా మంది చెప్పారు నా వాయిస్ చాలా బాగుంటది అని. సో నా వాయిస్ బాగుందని చెప్పిన వాళ్ళు, నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ లో మా మదర్ ఒక వ్లాగ్ పెట్టారు నాది, అందులో నేను సరదాగా ఒక లిఫ్ట్ లో పాట పాడాను, దానికి ట్రోల్స్ వచ్చాయి. నేను ఏ ట్రోల్స్ కి ఫీల్ అవ్వలేదు, నా పైన ఎంత పెద్ద ట్రోల్స్ వచ్చినా ఏమొచ్చినా. కానీ ఆ పాట పాడద్దు అన్నప్పుడు నాకు కొంచెం నా వాయిస్ నా ఫ్రెండ్స్ కి ఇష్టం, అందరికి ఇష్టం, అట్లా ఎట్లా అంటారని నాకు ఒక చిన్న ఇది వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నా ట్రై చేద్దాము, నిజంగానే దీనికి ఆన్సర్ ఇచ్చినట్టుంటది అని చెప్పి ట్రై చేశాను. వాళ్ళు వెరీ సాటిస్ఫై అయ్యారు, చాలా బాగా. జస్ట్ నిజంగానే నేను పాడే ముందు కూడా మేము అనుకున్నాం బాగాపోతే వద్దు, జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇది ఒకసారి పాడవు, పాడిన పాటనే పాడమంటారా? పాడిన పాట కంటే ముందు దీంట్లో ఒక ప్రార్థనా గీతం లాగా అయ్యప్ప సాంగ్ ఒకటి పాడారు. అవును, మీకు డాడీ చెప్పారు. ఇది ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఒకసారి మా డాడీ ఒక అయ్యప్ప ఆల్బమ్ చేద్దామని అనుకున్నాము. మేమేమో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాం. దాంట్లో నేను మన ఇంట్లో హారతి ఇచ్చేటప్పుడు పాడే పాట పాడాను. సో మేబీ అది పాడడం వల్లే తర్వాత ఇప్పుడు కూడా నాకు పాడడం అంతా సెట్ అయింది అనుకుంటా. ఒకసారి పాడు. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. పాటలాగా పాడవయ్యా. గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభా మంగళం. సో నీ ఇంట్రడక్షన్ సాంగ్ నువ్వే పాడుకున్న క్రెడిట్ చరిత్రలో నిలిచిపోతుంది. అది ఎవరికి దక్కనటువంటి ఒక ఇది. ఇది ఒకసారి పాడేమాడు. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? అమ్మాయిల అయస్కాంతం, అబ్బాయిల వాయిస్కాంతం, ఈ థియరీలో వాట్ ఈస్ ద రాంగ్ అండి? వాట్ ఈస్ ద రాంగ్? దిల్లో సాంగ్ షురు అయితే ఇక వాట్ ఈస్ ద రాంగ్? అది ఎవరి ఛాయిస్? డైరెక్టర్ వెలిగంట శ్రీనివాస్ ఛాయిస్, ఈ ఛాయిస్ తన ఛాయిస్? ఇది ఫస్ట్ వీడి ఛాయిస్.
దాన్ని ఎంకరేజ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అండి. తర్వాత నేను వెళ్ళి విని ఓకే చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అశ్విన్ హేమంత్. అబ్బాయి కూడా తనేజే, వాళ్ళకిద్దరికి బాగా కుదిరింది. తను కూడా సీరియస్ గా రిక్వెస్ట్ చేశాడు, డార్లింగ్ నువ్వు అడుగుతున్నావు రికార్డ్ చేస్తా, బాగాలేకపోతే మాత్రం తీసేస్తా, ఎందుకంటే నా కెరీర్ ఇది, నువ్వు అలా ఉంచను అన్నాడు. పర్లేదు బాగాలేకపోతే నువ్వేంటి నేనే తీసేస్తాను ఆడు అన్నాడు. వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు. సరే వెళ్ళి పాడు. అతను రిక్వెస్ట్ చేశాడు, అంటే పాడే ముందు స్ట్రిక్ట్ గా చెప్పాడు నాకు ఏమనంటే, ఒకవేళ బాగాలేకపోతే నా లైఫ్ నా కెరియర్ అతను తెలుగు డెబ్యూ అతనికి, సో ఇట్స్ మై ఆల్బమ్ కదా, మళ్ళీ వాయిస్ బాగా రాకపోతే అంటే, అరే బ్రో ఫస్ట్ మనం పాడదాము, పాడిన తర్వాత బాగా రాకపోతే నువ్వేంటి నేనే తీసేస్తాను, అది జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ట్రోల్ జరిగాయి నేను పాడితే ఇంకెక్కువ చూస్తారు అప్పుడు అలా అన్నారు కాబట్టి అని చెప్పి అన్నా. సో వాళ్ళు ట్రై చేసాము, సూపర్ అన్నారు, హ్యాపీ అంతే. వెరీ గుడ్. ఎలాంటి అప్లాజ్ వచ్చింది ఆఫ్టర్ ద రిలీజ్ సాంగ్ రిలీజ్? అందరూ అసలు నేను చెప్పాను ఆల్రెడీ, ట్రోలర్స్ అందరూ సింగిల్ కామెంట్ కూడా రాలేదు, ఒక సింగిల్, ఎందుకంటే పాటకి రాలేదు, డాన్స్ కి రాలేదు అసలు. చాలా అంటే చాలా కామెడీ అంటే సినిమా అంతా త్రూ అవుట్ కామెడీ, బాగా నవ్వి బాగా ఇష్టపడి మేము సబ్జెక్ట్ తీసుకున్నామని చెప్పారు కరెక్టే. యాక్చువల్గా మీలాంటి యంగ్ హీరోలందరూ కూడా ఫస్ట్ సినిమాలో 4 ఫైట్లు డూయెట్లు ఇవి కదా ఎక్స్పెక్ట్ చేస్తారు, కమర్షియల్ గా ప్రెజెంటేషన్ అనేది కదా. లేదు నాకు అట్లేం లేదు, ఇప్పుడు నేను ఫైట్లు చేయాలి డాన్సులు చేయాలి నాకు అసలు ఏం లేదు. నాకు జస్ట్ స్టోరీయే హీరో అన్నట్టుగా నేను ప్రతి స్టోరీ వింటాను, ప్రతి స్టోరీ ఉండాలని అనుకుంటాను. స్టోరీగా బాగుంటేనే ఇప్పుడు ఈ రోజుల్లో హిట్ అవుతుందని నమ్ముతాను నేను. ఇది ఎవరు చేసినా హిట్ అవుతుంది కానీ బాగా చేయాలి, అండ్ నేను చేసినంత బాగా ఈ స్టోరీని ఎవరు చేయలేదని నేను ఇప్పటికీ నమ్ముతాను. అది నేను అదే మా డాడీకి కూడా చెప్పాను. కాకపోతే ప్రొడ్యూస్ నేను చేయొద్దు అని చెప్పి చాలా అడిగా మా ఫాదర్కి, అంటే ఓన్ ప్రొడక్షన్ నాకు ఇష్టం లేదు చేయడం. ఓన్లీ ఎందుకంటే నేను నాటు అని ఒక సాంగ్, మన నాటు త్రిబుల్ సాంగ్ ఉంది కదా, ఆ కవర్ సాంగ్ కి నేను డబ్బులు అడిగా మా ఫాదర్ ని. లైఫ్ లో ఇంకెప్పుడు నాకు ఏమి ఇవ్వద్దు, జస్ట్ ఈ ఒక్క సాంగ్ మాత్రమే నాకు ఒక 10 నుంచి 15 lakhs దాకా అవుతుంది, ఇది ఒక్కటి ఇవ్వు, ఇది చూసి నేను ప్రొడ్యూసర్ తెచ్చుకుంటాను అని నాకు నమ్మకం ఉంది అని చెప్పి అడిగాను అనమాట. ఆ సాంగ్ నేను చేసుకున్నా. అప్పుడే చెప్పేసా నాకు ఎప్పుడు నువ్వు చేయొద్దు ఇవ్వద్దు, జస్ట్ 15 lakhs నాకు నువ్వు పెట్టే పెట్టుబడి ఇండస్ట్రీలో రావడానికి అన్న టైప్ లో అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆయన ఓన్ ఉత్సాహంతో అప్పుడు వద్దన్నా, అప్పుడు హీ డిస్కరేజ్ మీ అసలు టు నాట్ టు ఎంటర్. ఇప్పుడే 25-26 అప్పుడు నువ్వు ఒక మ్యాన్ లుక్ వస్తుంది, అప్పుడే నువ్వు చేయాలి హీరోగా, ఇప్పుడే ఇప్పుడు జస్ట్ 19-20 ఇప్పుడు చేయకూడదు అని చెప్పి అన్నారు అనమాట. సరే ఓకే డాడీ నువ్వు చెప్పిందంతా కరెక్ట్, ఇది ఒక్కటి చేయి ఇప్పుడు అని చెప్పి అడిగా అనమాట. సో విత్ ఇన్ 2 years తిప్పికొడితే మా ఫాదర్ వచ్చి నన్ను నా బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ లో చూసి హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్, లవ్డ్ ఇట్, అండ్ లేదు నేను ఎవరితో అయినా చేయగలుగుతాను, ఆ ఎవరితో బదులు నీతోనే చేస్తాను, అందులోనూ నీకు ఇప్పుడు ట్రోల్స్ ఇదంతా అయ్యి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అని చెప్పి 15 లక్షలు ఇవ్వడానికి కూడా ఆ రోజున ఆలోచించిన డాడీ ఈ రోజున 6 కోట్ల రూపాయలు పెట్టి వద్దు అంటే నన్ను కన్విన్స్ చేసుకొని పెట్టారు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టర్నింగ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిల్మ్? ఇప్పుడు వెళ్ళి చూస్తే కనుక నచ్చకపోవడం అనేది జరగదని అనుకుంటున్నాను. బట్ స్టిల్ అందరూ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మేబీ 100% లో ఒక 5% నచ్చకపోవచ్చేమో, 5-10%కి, బట్ 90% ఫుల్ గా నవ్వుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇదే నేను నమ్ముతున్నాను. October 4th తెలుస్తుంది ఏమవుతుంది అని. అమ్మాయిలు, బీర్లు, బూర్తులు, సిగరెట్లు ఇవి తప్పితే ఆ క్యారెక్టరైజేషన్స్ కి ఒక పర్పస్ కానీ, ఒక యూత్ కి ఒక టార్గెట్ కానీ నిర్దేశించేటువంటి లేవు. అల్లరి చిల్లర చేసి పడేస్తున్నారు క్యారెక్టర్స్ ని. రేపటి రోజున ఇలాంటి క్యారెక్టర్స్ తాలూకు ప్రభావం సొసైటీ మీద ఎంత ఉంటుంది అనేటువంటి బాధ ఇప్పుడే కాదు, ఈ యాటిట్యూడ్ క్యారెక్టర్స్ అనేటువంటి స్టార్ట్ 15-20 ఏళ్ళు అయింది. ఈ యాటిట్యూడ్, ఈ హీరో ఇంత యాటిట్యూడ్ చూపించాడు, నెక్స్ట్ ఇంకా అంతకంటే డబుల్ యాటిట్యూడ్, ట్రిపుల్ యాటిట్యూడ్ చూపించాలి. వాడు ఒక బూతులు మాట్లాడితే ఇటు 10 బూతులు మాట్లాడాలి అనే యాంగిల్లే చాలు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక మేకర్గా, ఒక రెస్పాన్సిబుల్ రైటర్, యూఆర్ ద రైటర్ ఫర్ ద సో మెనీ ఇయర్స్, డైరెక్టర్ ఫర్ ద సో మెనీ ఇయర్స్. ఈ సినిమాలో అలాంటి కంటెంట్, అబ్జెక్షనబుల్ కంటెంట్ ఏమైనా ఉందా? హౌ ద సెన్సార్ రియాక్టెడ్ టు దిస్ ఫిలిం? అబ్జెక్షనబుల్ కంటెంట్ అంటే మనకి U/A రాదన్న, U/A రావడానికి కారణము కథలో వీళ్ళు వయసులో ఉన్న కుర్రాళ్ళు చేసే తప్పు తాలూకు కథ చూపించాల్సినప్పుడు ఆ తప్పు చేశాడు అనే ఒక చిన్న తప్పు చూపించడానికి వల్ల U/A, లేకపోతే క్లీన్ యూ, ఒకే ఒక సాంగ్, ఒక సాంగ్ అంటే వాడు తొందరపడ్డం అనేది, ఈ పిల్లలు ఈ వయసులో తెలియక తొందరపడతారు అనేది ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఒక సాంగ్ వల్ల మనకి U/A వచ్చింది, లేకపోతే క్లీన్ యూ. ఒక రామ్నగర్ బన్నీ అనే పోరగాడి ట్రావెల్ ఇది. మన ఇంటి పక్కన ఉంటారు, మన గలీలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఇలా మైండ్ సెట్లు ఎట్లా ఉంటాయి అనేది. అయితే మీరన్నంత వైలెంట్ గా కానీ, అలాంటి యాటిట్యూడ్ కానీ ఈ సినిమాలో ఉంటే నేను ఇది చేసేవాడినే కదా అసలు.
ఓకే. అంటే నేను మా అబ్బాయిని ఒక పెద్ద హీరోని చేయాలనుకోలేదన్న. ఈ కథ వీడికి కరెక్ట్ సెట్ అవుతుంది, ఇలాంటి కథ చేసుకుంటే బాగుంటది అనేది తప్ప ఇందులో వాడిని పెద్ద హీరోలా చూపించలే. ఆడు నేషనల్ పార్టిసిపేట్ చేస్తే ఓడిపోతాడు. ఇంట్లో నాన్న పెంచుకోడు కొడతాడు, గుడ్డు పెట్టాడు, ఎవడు పడతాడు కొడుతుంటే తిడుతూనే ఉంటారు అండి, అమ్మాయి కొడుతుంది, ఇట్లా క్యారెక్టర్ అట్లా ఉంటది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే మేము తీసిన సినిమా ఇది UBA సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఒక సాంగ్ ఉంది మన దాంట్లో. ఆ సాంగ్ లో ఉన్న షార్ట్సే మనం ట్రైలర్ లో కానీ వాడామన్నమాట. అది ఓన్లీ సాంగ్ వరకే, ఆ సాంగ్ వరకే ఉంది. మిగతా సినిమా అంతా క్లీన్ ఉంటుంది. అండ్ మా డాడీ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని మేము తీసిన సినిమా ఇది. మా డాడీ ఆడియన్స్ అంటే ఎవరుంటారు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు అందరూ కుటుంబంతో సహా వెళ్ళి కలిసి చూడగలిగే సినిమా అన్నమాట. ఒక ఆర్టిస్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న, కొత్త క్రౌడ్ ఇంట్రడ్యూస్ అవుతున్నా అంటే అతన్ని మెజర్ చేయడానికి డిఫరెంట్ యాంగిల్స్, హౌ హీ యాక్టెడ్, డాన్స్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఫైట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ కామెడీలో ఎలా ఇచ్చాడు, హెవీ సీన్స్లో ఎలా ఇచ్చాడు, డిఫరెంట్ యాంగిల్స్లో వీ హ్యావ్ టు మెజర్. ఇందులో చంద్రహాస్ నుంచి ఏ యాంగిల్ ఎక్కువగా క్యారెక్టర్ డెరైవ్ చేసుకుంది? అన్నిటికంటే ఏది ఎక్కువ బాగా చేసి ఉంటారు ఎక్కువగా? ఓకే. which troubled you, which challenged you, which element challenged? ఒకవేళ నేను ట్రోల్ అవ్వకపోయి ఉంటే కనుక, అంటే నాకు అంత ప్రెషర్, అంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోయి ఉంటే నాకు అన్ని ఈజీగా చేసేటోండి. అంటే వితౌట్ ఎనీ థింకింగ్ చేయకుండా, ఓవర్ థింక్ చేయకుండా స్మూత్ గా చేసేటోండి. కేవలం నా మీద స్పాట్ లైట్ ఉందని నాకు తెలిసింది కాబట్టే నేను ప్రతిదీ కష్టంగా తీసుకొని చేశా. నాకు ఈజీ అయినా కూడా నాకు ఓవర్ థింక్ చేయడం వల్ల నాకు ప్రతిదీ కష్టమైంది యాక్చువల్ గా. లేకపోతే నాకు తెలిసినంత వరకు నేను అన్ని నాకు ఏది కష్టం లేదు ఎప్పుడు. అన్ని స్మూత్ గా ఈక్వల్ గా, బాధ ఈజీగా చేయగలుగుతా అన్న ఫీలింగ్, డాన్స్ ఈజీగా చేయగలుగుతా అన్న ఫీలింగ్ నా ఫీలింగ్. రేపు పొద్దున ఆడియన్స్ చెప్పాలి, అందుకే నా ఫీలింగ్ అని అంటున్నాను. వాళ్ళు చెప్తే అప్పుడు హ్యాపీగా నిజమని ఫీల్ అవుతాను. ఓవరాల్ గా ఎంటర్టైనింగ్ నవ్వించేటువంటి సినిమా, కథ అదంతా ఎంటర్టైనింగ్ కథ అన్నారు. మామూలుగా ఫైట్స్ కానీ డాన్స్ లో ఇప్పుడు ఫైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఫైట్స్ లో ఎలాంటి రిస్కులు తీసుకున్నావు, ఎలాంటి పర్ఫార్మెన్స్ రాగలిగింది, ఫైట్ మాస్టర్ ఎవరు, ఎలాంటి అవుట్పుట్ వచ్చింది? అంటే మనం ఇప్పుడు డెబ్యూ ఫిల్మే కాబట్టి మనం పెద్ద హీరో కాదు, కొడితే 10 మంది ఎగిరిపోవాలి అలాంటి పెట్టలేము. జస్ట్ క్యూట్ అండ్ షార్ట్, అది 1.5 minute ఉంటుంది ఫైట్లు, చిన్న క్యూట్ ఫైట్స్. అవి కూడా కథ పరంగా ఇన్వాల్వ్ అయ్యి అవసరం బట్టి ఉంటది అనమాట, మనకి పెద్దగా ఏమి ఉండదు. బట్ చూసినంత వరకు వెరీ ఇంప్రెసివ్ గా ఉంటుంది. అదే చెప్పచ్చు. నిజంగా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకా ఈ సినిమాలో. ఫస్ట్ ఫ్లోర్ హైట్ నుంచి నిజంగా దూకా చెప్తున్నాడు. ఇదే మాస్టర్ వీడు ఫస్ట్ సినిమా చేసిండు రామ్ శంకర్ అని, అప్పుడు కాలు ఇరిగింది ఆ ఫైట్ లో. నైట్స్ 2 నైట్లు చేశారు ఫైట్ బ్లాక్ డాగ్ లో. నైట్స్ చేస్తున్నప్పుడు సార్ ఏదో బ్లాక్ ఫ్లిప్ కొట్టి పడిపోతే ఇదో అదో ఇది మోకాలు చిప్ప పగిలిపోయింది ల్యాండ్ అయినప్పుడు. ఆయన మ్యాక్స్ పెట్టిండు, మ్యాక్స్ తీయించేసిండు, మ్యాక్స్ వద్దని. మళ్ళీ ఎందుకు అని చెప్పి అప్పుడు అంటే ఉన్నారు కదా జనం చాలా మంది బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. అప్పుడున్న మెచ్యూరిటీకి నేను అనుకున్నాను హీరో అంటే రియల్ హీరోగా ఉండాలి కదా. సో అందుకని చెప్పి పొద్దున్న నుంచి చేస్తున్నాం అనమాట ఫైట్. నైట్ 3-4 అయింది, వీఆర్ స్టిల్ డూయింగ్. అయితే ఒక బ్యాక్ ఫ్లిప్ గాల్లో బ్యాక్ సాల్ట్ చేయాలి, రివర్స్ పల్టీ ఫుల్ గాల్లో చేసి ల్యాండ్ అవ్వాలి. అది ఆల్రెడీ 3-4 times చేసేస్తున్నా, 3-4 times చేసా. ఇంకొకటి పర్ఫెక్షన్ కోసం చేద్దామని అనుకున్నాము. చేస్తుంటే నాకు పొద్దున్న చేస్తా తెలియకుండా గాల్లో కొట్టి నిద్రపోయా. గాల్లో కళ్ళు అలా అయిపోయింది అనమాట. గాలి అంటే ఆ తిరిగే దాంట్లో అన్నిసార్లు చేసి ఉన్నా కదా. ఈ 5th time చేసినప్పటికీ నాకు కళ్ళు ఇట్లా అయిపోయి పడుకుంటా. లేచి చూసేసరికి నా మోకాల మీద ల్యాండ్ అయి ఉంది. అయితే అది పెద్ద కెమెరాలో అది క్లియర్ గా క్యాప్చర్ అయింది ఆ ఫుటేజ్. అది పెడితే మామూలుగా ఉండదు, అంటే ఒక రబ్బర్ బాల్ బౌన్స్ అయినట్టు కాంక్రీట్ ఫ్లోర్ మీద నేను బౌన్స్ అయింది నా మోకాలు. ఆ ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ పెడితే అసలు మామూలు ఫుటేజ్ కాదు అది. అంటే లాంగ్వేజ్ అక్కర్లేదు, దానికి ఏం అక్కర్లేదు, ఇంటర్నేషనల్ గా చూస్తారు ఏంది ఒక మనిషి అక్కడ ఎగిరింది ఏంటని కాంక్రీట్ ఫ్లోర్ మీద. సో అది అప్పుడు 1 month బెడ్ రెస్ట్ అయింది. చెప్పినా మళ్ళీ ఇందులో వద్దంటే అదే మాస్టర్ వద్దని చెప్తున్నా. బాబు నాకు ఒకసారి అయింది, మీ నాన్న క్షమించి వదిలేసిండు, అదే ఎక్కువ అన్నా కూడా మళ్ళీ ఇక్కడ దూకిండు. ఇది ఈసారి 1st floor నుంచి డైరెక్ట్ గా మనం సినిమాలో ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ లోనే వస్తుంది, బాగుంటది. అప్కమింగ్ బాయ్ కి ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ అంటూ ఒకటి ఉంటారు. నీకెవరు ఇన్స్పిరేషనల్ ఫిగర్? ఇన్స్పిరేషన్ మనం చాలా వాటికి తీసుకోవచ్చు, చాలా లెవెల్స్ ఉంటాయి దాంట్లో. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి తీసుకుంటాను. ఓవరాల్ గా తీసుకోవడం అంటే అలా ఎవ్వరు లేరు. ఓవరాల్ గా తీసుకోవాలంటే ఓన్లీ మై ఫాదర్ ని తీసుకుంటాను నేను. సో యాక్టింగ్ పరంగా అంటే నాకు మహేష్ బాబు గారిది చాలా ఇష్టము. ఎనర్జీ పరంగా రవితేజ గారు చాలా ఇష్టము, చాలా చాలా ఇష్టం రవితేజ గారు అయితే. అండ్
డాన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం. అండ్ మా ఫాదర్ చాలాసార్లు చెప్పారు డిసిప్లిన్ అంటే పొద్దున్నే లేవడం అండ్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువ. ఆ ప్రాక్టీస్ చేయడం అనేది నేను రామ్ చరణ్ గారు చేశాను, మా డాడీ చెప్పడం వల్ల తెలిసింది, అందుకే ఆయన రామ్ చరణ్ అయ్యారు అని. సో ఆ విషయంలో ఆయన్ని అలా అలా ఒక్కొక్క దాంట్లో నేను తీసుకుంటాను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ హీరో పెట్టిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. సో ఒక్కళ్ళే ఇష్టపడడం అనేది నాకు జరగదు. నాకు ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ హీరో పెట్టిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది నాకు. డాన్సింగ్ వరకు వస్తే ఇన్స్పిరేషన్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా వేరే విధాలుగా కూడా దీన్ని సబ్ కేటగిరీస్ గా డివైడ్ చేసి చూసుకుంటాను నేను. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు జిమ్నాస్టిక్స్ మిక్స్ చేసి చేస్తారు, ఆ విధంగా ఆయన ఇన్స్పిరేషన్. నా హైట్ కి ప్రభాస్ గారు, నాకు ఆయన కట్అవుట్ కి వాకింగ్ స్టైల్ గానీ అండ్ హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అదొకటి ఐ అబ్జర్వ్. రవితేజ గారు ఎనర్జీతో ఎట్లా చేస్తారు అనేది ఐ అబ్జర్వ్. సో ప్రతి దాంట్లో నాకు కేటగిరైజ్ చేసుకొని ఉంటాను, అన్ని అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. వెరీ గుడ్. ఇంకోటి, ఈ సినిమా ప్రారంభం నుంచి దీనికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా గానీ, అంతకుముందు మీడియాతో ప్రెస్ మీట్ జరిగింది ప్రసాద్ ల్యాబ్ లో జరిగినప్పుడు కానీ, ఈ ఫ్యామిలీ ఎంత కష్టపడింది ఒక సినిమా కోసం, ఒక అవుట్పుట్ రావటం కోసం అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్, ఎస్ ఈ పిల్లడికి మంచి జరగాలి అనేటువంటిది అందరూ అభిలషించారు. ఆ ట్రాలింగ్ అనేటువంటిది అదేదో ఒక చిన్న పాసింగ్ క్లౌడ్ లాంటి తప్ప, దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ థింగ్. ద వే యూ హ్యావ్ ఫేస్డ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ టు బి యాక్సెప్టెడ్, వెరీ అప్రిషియేటెడ్. సో October 4 is going to become a very big day in your career, in your life. ఇప్పుడు దాకా కనిపించిన సిమ్టమ్స్ ప్రకారం, వచ్చినటువంటి అవుట్పుట్ ప్రకారం వెరీ ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. ఇంకొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటావు? అసలు పెరగలేదు, తగ్గలేదు, ఎట్లున్నా అట్లాగే ఉన్నా. డే వన్ వాట్ ఈస్ యువర్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఫర్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈజ్ పర్సన్ కి, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. దేర్ ఇస్ నో పర్టికులర్ డెఫినేషన్ ఫర్ యాటిట్యూడ్. ఇట్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. యాటిట్యూడ్ కెన్ బి ఎనీథింగ్. బట్ మన దగ్గర వచ్చేసరికి చాలా మంది యాటిట్యూడ్ అంటే బ్యాడ్ అన్నట్టుగా తీసుకుంటారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ యా, నేను ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక కన్నీటి ఏదో అది ఉందని, సెంటిమెంట్, టచింగ్ సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా మీ మదర్ ని చూస్తుంటే షీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ప్రెజెంటర్. నన్ను అడిగితే మా మదర్ కే ఉందని చెప్తాను. మా ముగ్గురికి లేదు. మేము ముగ్గురం ఏంటంటే చాలా చిల్ లైట్ తీసుకున్నాం. మేము హార్డ్ వర్క్ ని నమ్ముకుంటాం. మా మదర్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కాబట్టి ఇప్పుడు 2-3 years ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసింది. బట్ ఆల్ హర్ లైఫ్ తన హౌస్ వైఫ్ ఉండే. సో తనకి తన కొడుకు పైన సడన్ గా ఇన్ని వస్తుంటే ఏం జరుగుతుంది ఎందుకు అనేది ఒక చిన్న బాధ ఉండింది. అండ్ ఇప్పుడు ఏంటంటే వాటన్నింటినీ తిప్పికొట్టి నేను ఆన్సర్ ఇచ్చాను, సడన్ గా పాజిటివ్ అవుతుందని అది ఆనంద బాష్పాలు అనమాట. అవి తనకు దిష్టి తగులుతుంది నా కొడుక్కి అని ఫీల్ అవుతుంది. అప్పుడు అలా ఫీల్ అయింది, ఇప్పుడు ఇలా ఫీల్ అయింది. తను మదర్ కాబట్టి అలాగే ఉంటుంది. మేము వచ్చేసి ఏంటంటే పెట్టాం కష్టం అదంతా, బట్ పర్లేదు, మేము వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ అవుట్కమ్ అనమాట. ఎందుకంటే ఇది కాకపోతే మళ్ళా హార్డ్ వర్క్ చేస్తాం. మా ఫాదర్ నుంచి నేర్చుకుంది నేను హార్డ్ వర్క్. ఆయన కూడా అదే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు. ఆయన ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేస్తాం, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటాం. సిస్టర్ తను ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది? తను ఇప్పుడు 2 movies చేస్తుంది సార్, యాజ్ ఎన్ యాక్ట్రెస్. ఒకటి హీరోయిన్ గా చేస్తుంది, ఇంకొకటి బ్రహ్మానందం గారి సినిమాలో బ్రహ్మానందం గారికి మనోరాల్ గా చేస్తుంది, మెయిన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఓకే. తను షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ దిస్ లైన్. నో యాక్చువల్ తను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. తను యూకే వెళ్ళి ఒక మంచి బిజినెస్ ఇది చదవాలని కోరిక. ఎంబీఏ లాగా ఇప్పుడు BBA చేస్తుంది, MBA చేయాలని కోరిక. ఇవన్నీ ఓన్లీ టైం బీయింగ్. లో వచ్చిన ఆఫర్ ని మనం తిరస్కరించకుండా స్టోరీ విని, అండ్ తన గ్లామర్ రోల్స్ ఇష్టం ఉండదు, నీట్ గా ఉండాలి. అంటే డ్రెస్సింగ్ స్టైల్ గానీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఎంత డీ గ్లామర్ అయినా, మీరు సిటీమార్ లో చూస్తే మొత్తం నల్లగా పూస్తారు దానికి, చేసింది అలాగా. చాలా తెల్లగా ఉంటే చాలా బాగుంటుంది, కానీ అందులో అంతా పూసేస్తారు ఎల్లగానే పొద్దున్నే. మేకప్ వేయరు, ఎందుకంటే వాళ్ళు రూరల్ లో కబడ్డీ ఆడే పిల్లలు అనమాట. సో అలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తనకి ఇష్టం. క్యారెక్టర్ బాగుండాలి, హీరోయిన్ లేకపోతే అట్లా కాదు. క్యారెక్టర్ నచ్చితే తను లైక్ చేస్తుంది. సో తనే డెసిషన్, నచ్చితే చెప్పు నాన్న అంటాను, నేను చేస్తా అంటే చేయమంటాను, నో అంటే నో అంటాను. వెరీ గుడ్. టోటల్ తనకు వదిలేసాను. తను మ్యూజిక్ చేసింది తనే డైరెక్ట్ చేసుకుంది, తనే స్క్రిప్ట్ రాసుకుంది, తనే యాక్ట్ చేసింది, మ్యూజిక్ ఆల్బమ్ చేసుకుంటానంది, చేసుకోమన్నాను, నో ప్రాబ్లం. తను ఛానల్ పెట్టుకుంది, అందులో పెట్టేసింది, అది సింపుల్ గా చేసింది అన్న, ఇంట్లోనే ఉండి మంచి మంచి మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అద్భుతంగా చేసుకుంది. మొత్తానికి టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ ఇంటూ ద ఆర్ట్. నెగిటివ్ లో నుంచి పాజిటివ్ లో ఒకటి ఉన్నాయి. ఈ రోజున ఒక సక్సెస్ వైపు ప్రయాణం చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ పర్టికులర్ అండ్ టు యువర్ ఫ్యామిలీ ఇన్ జనరల్. ఆల్ ద బెస్ట్. రామ్ నగర్ బన్నీ పెద్ద హిట్ కావాలి. హీరోగాని రాబోతున్న మిగతా సినిమాలు కూడాను ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ వెరీ బిగ్ సక్సెస్ తోటి
మంచి హీరోగా నిలబడాలని పెద్ద ఆశీర్వదిస్తూ అభినందిస్తూ, ఎందుకంటే డాడీకి నాకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. వీఆర్ ట్రావెలింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. ఐ నో. ఓకే, ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్. Thanks for your best wishes. ఈ మూవీ మెయిన్ గా హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నానంటే, సార్ చెప్పినట్టు నాకు ట్రోలింగ్ చాలా అయ్యింది అది ఇది అంటున్నారు. నేను ట్రోలింగ్ గురించి బాధపడట్లేదు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా అవుతాను. ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా ఉండొచ్చు. మీరు ఎంత మీ మీద ఎంత ఏమైపోయినా కూడా నా సినిమా ఒకటి హిట్ అయితే చాలా మందికి, ఈ జనరేషన్ మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఏం పట్టించుకోనక్కర్లేదు, మీరు హార్డ్ వర్క్ చేసుకొని టాలెంట్ నమ్ముకోండి, సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది అనేది ఒకటి. దీనికోసం October 4th నా సినిమా హిట్ అవ్వాలని నేను నిజంగా దీనికోసమే కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ తప్పకుండా చూడండి. అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, లేదా సూపర్ డూపర్ హిట్ అవుతుందా అనేది తర్వాత సంగతి. నేను ఇన్నాళ్ళు నన్ను చూసి ఆదరించారు, నాకు ఒక గుర్తింపుని ఇచ్చారు. ఒక పర్సంటేజ్ అట్లీస్ట్ ఒక 80%, 60% ఏదో కొంత పర్సంటేజ్ వాళ్ళ వరకు నాకు ఈ సినిమా నా బిడ్డ ఏం చేశాడని చూస్తే నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఏదో డబ్బులు పెట్టాము సంపాదించాలి ఇవన్నీ కాదు. నా బిడ్డ ఏం చేశాడో మీరు చూసి మీ జడ్జిమెంట్ ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.